నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్. అయితే ఈరోజు ముచ్చట ఏంటంటే, ముచ్చటకు మీరు సబ్స్క్రైబ్ కొడుతారు, మంచి మంచి వీడియోలు తీస్తా. ముచ్చట ఏంటంటే ఈరోజు మనం చేయబోతున్నాం జిమ్మల ఫ్రై. చూద్దాం, అయితే వేద్దాం, మొత్తం చూడరు కథ. ఇక ముందుగా మంచిగా ఫ్రెష్గా జిమ్మలు కోసుకొని కట్టుకోవాలి. మంచిగా ఉప్పేసి రాకాలి, దాంట్లో ఉన్న కౌచు మొత్తం పోతుంది, గమ్మత్ వస్తుంది అప్పుడే. ఇక దీనికి మసాలాలు ఎట్లా ఎత్తానో చూడరు. ఇక మీరు స్పైసీ ఇట్లా గొడ్డు కారం. ఇక ముందుగా ఫస్ట్ కొంచెం నూనె కొంచెం జిమ్మలకు పట్టాలి కదా, కొంచెం పోసుకోవాలి. పోసినట్టు పోసుకోవాలి, మళ్ళీ కూరలు పోసుకున్నట్టు పోయద్దు. కొంచెం తింటే ఇక ఆపతున్న వాళ్ళు పోసుకోవచ్చు, అది మీ ఇష్టం. మళ్ళీ నూనె కూడా బాగా తింటే మంచిగా ఉండదు కదా. ఇక నెక్స్ట్ వచ్చేసి కారపొడి పోసుకోవాలి. ఇక మీ ఇష్టం అది, ఎందుకంటే కొంతమంది కారపొడి కొంచెం కారం తక్కువ తింటారు, కొంతమంది సప్పగా తింటారు కదా. మీ ఇష్టం ఉన్నంత పోసుకోరు ఇక స్పైసీ. ఇక ఎందుకంటే మేము పల్లెటూరు వాళ్ళం, గుట్టలలో బతుకులం కాబట్టి నేను ఎక్కతక్కన పోతా. అగో పావినన్న బాగానే పోతుండు. మళ్ళా ఇక మళ్ళీ ఉరుకుడు అయితే అనుకోరి. ఇక ఉరుకటైతే ఉరుకుతాం. ఇక ఆ తర్వాత కొంచెం ధనియాల పొడి పోసుకోరు, ఏం కాదు, కమ్మ వస్తుంది. ధనియాల పొడి నేను ఒక 2 చెంచాలు పోతున్నా, నేను ఎక్కతక్కన వారు పోతా. నెక్స్ట్ వచ్చేసి గరం మసాలా పోతున్నా, గరం మసాలా. ఇక అది మీ ఇష్టం ఎంత పోసుకున్నది ఈ విధం. ఇక లైట్గా వేసి వేయనట్టు పసుపు, ఉప్పు కూడా వేసుకోవాలి. ఇక అది మీ ఇష్టం ఎంత వేసుకుంటారో, జిమ్మలు బట్టి వేసుకోరు. ఎందుకంటే మనం కూర ఎత్తలేం కదా, ఫ్రై కాబట్టి అన్ని ఇంట్లోనే వేసుకోవాలి. రైట్, ఈ పక్కకి ఎత్తిద్దాం. ఇక మసాలాలు అన్నీ వేసుకున్నాక కొంచెం పోసిపోయినట్టు నిమ్మకాయ విండుకోవాలి. ఎందుకంటే మనం మొత్తం ఫ్రై అయినాక మళ్ళీ విండుకుంటాం కదా, పుల్లగా అవుతుంది అన్నట్టు. పులుపు ఎక్కువ ఉండద్దు. కూరని మొత్తం వేసుకున్నాక ఇక మొత్తం మిక్స్ కొట్టాలి. ఇక పవినన్నకు అన్నీ చేస్తాను అనుకో, మనది మొత్తం యూట్యూబ్ మహిమ అనుకో. ఈ జిమ్మ ఫ్రై అంటే ఓడనే చేస్తాడు, కానీ కొంచెం ముక్కకు మంచి వాటర్ కలపాలి. అట్లయితేనే జబర్దస్త్ నెంబర్ 1 వస్తుంది. ఇక మళ్ళీ గిత కలిపితే మళ్ళీ వదిన కథ అవుతుంది. ఇక స్టార్ట్ చేస్తున్నా. ఎవరం నూనె పోసుకోవాలి, పోసినట్టు పోసుకోవాలి, గంజిలో పోసుకున్నట్టు పోసుకోవద్దు. మనం ఫ్రై చేస్తున్నాం కదా. మంచిగా కాగాలి, ఎగురుతా పడద్దు, మళ్ళీ నూనె పడుతుంది మీద. వేసుకుందాం. ఇక ఇది పెంక మీద అన్నీ వేసుకోరాదు కాబట్టి 3 వేసుకున్నా. మెల్లగా వేసుకోవాలి. ఇట్లా 6 వేస్తే ఇట్లా ఇల్లుతుంది మెల్లగా, తీరం. ఇక ఎగురుతామంటే ఇక అది పరిచయం అవుతుంది. మళ్ళీ ఇక మిడిల్ మీద కూడా మంచిగా ఇట్లా పోసుకోవాలి. ఇట్లా పోసుకున్నాం అనుకో, మీద కూడా ఫ్రై అయిపోతుంది అన్నట్టు. అది పోయినగా చెప్పిన అనుకోకూరి, అందరు ఇట్లా చేస్తారని నేను కూడా ఇట్లా చేస్తాను. గమ్మతుంటుంది అది. ఇవాళ దీని మీకు తాటికల్లు ఉంటే నెంబర్ 1 ఉంటుంది, ఎందుకంటే న్యాచురల్ కదా. కానీ మా ఊళ్ళో దొరకాయి, అవి పక్క ఊరుకోవాలి. ఇక ఓడిపోతాడు ఇప్పుడు.
ఆవు కానీ ఇట్లా మీరు ఎప్పుడన్నా ఫ్రై చేసుకొని తిన్నారా? ఊరినియాక అందరం తిన్నామంటారు కానీ ఇట్లా మంచిగా మక్క చేనులో పొలం కాడ మాడి చెట్టు కింద కూర్చొని ఇట్లా ఫ్రై చేసుకొని తింటే ఇక కిక్కే వేరా. అట్లా తింటే కామెంట్ కొట్టుర్రి, ఇంటికాడ తిన్నా కానీ ఇట్లా చేసిరని కామెంట్ కొట్టుర్రి, సరేనా? అట్లనే మన ప్రవీణ్ కోసిన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయుర్రి. సబ్స్క్రైబ్ చేస్తేనే మీ సపోర్ట్ మాకు రావాలి, ఇంకా మంచి మంచి వీడియోలు తీస్తా, సరేనా? సబ్స్క్రైబ్ కొట్టుర్రి గట్టిగా, గంట కూడా. మీకు నీళ్ళు ఊడుతున్నాయి కదా, నాకు తెలిసే ఊడుతాయి మరి, అట్లా ఉంటుంది ప్రవీణ్ గారితో. మరి ఇట్లా ఈవుడు ఎట్లా కొడుతున్నాయి, ఇట్లా పొంగుతున్నాయి బుర్ర బుర్ర. మొత్తానికైతే ఇక కొమ్ముడే పో, కొంచెం మంచిగా ఉల్లిగడ్డలు కోసుకోవాలి. ఇక మీదికెళ్ళి నిమ్మకాయ పులుసు వండుకొని బా మీరు ట్రై చేయరు, పక్క ట్రై చేయరు. మన ప్రవీణాన్న గిట్లా చెప్పిన అనుకోకూరు, మీరు ఒకసారి ట్రై చేయరు, అప్పుడే ఏర్పడుతుంది. ఏం టేస్ట్ ఉందంటే చెప్తే నీళ్ళు ఇట్లా లోపల నోట్లు వేసుకోగానే ఊరిని యొక్క దెబ్బ కరిగిపోతుంది, అట్లా ఫ్రై అయిపోయింది. అది తెలిసి ఇక మందు తాగటోళ్ళకి ఇది ఉండాలి కానీ ఖుషి. మొత్తానికి అది ఇది ఇవాళ ముచ్చట. మీకు నచ్చింది అనుకుంటున్నా. మీరు ఇంటికాడ ట్రై అయ్యారు, గమ్మతున్నది. ఇంటికాడ బాగా పొలంగా ట్రై అయ్యారు. అట్లనే మన హుయిని ఛానల్ని సబ్స్క్రైబ్ కొట్టురు, గట్టిగా కొడితే ఇట్లా బద్దలు బాసింగాలు అంటారు, అట్లా కావాలి. హుయిని కథ కలుపుకోండి, హుయిని కథ కలుపుకోండి.